హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణ గారి 56వ చిత్రం పట్టుకుంటే లక్ష్య మూవీ విశేషాలు మీకోసం. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయలలిత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కథ కొమ్మూరి సాంబశివరావు గారి అపరాధ పరిశోధక అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రానికి దర్శకత్వం బి హరినారాయణ, నిర్మాతలు బి కృష్ణమూర్తి, వి కృష్ణంరాజు. ఇక ఈ సినిమా స్టార్టింగే పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే నాడు బిస్కెట్లు తిన్న వాళ్ళు చనిపోవడం ఏంటి, పట్టపగలి రిజర్వ్ బ్యాంకులో దోపిడీ జరగడం ఏంటి, 800 కేజీల బంగారం తెచ్చే లాంచీ పోలీసులు కంటపడగానే మునిగిపోవడం ఏంటి అని డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కషన్ తో స్టార్ట్ అవుతుంది ఈ సినిమా. సరిగ్గా అప్పుడే లాడ్జీలో నాగభూషణం ఇద్దరు పోలీసులు కొట్టిన కేసులో చిక్కి కోర్టులో విచారణ జరుగుతుండగా పక్కనే పోలీసు వద్ద గన్ లాక్కొని అక్కడ విచారణ చూస్తున్న వాళ్ళు రాధా అనే అమ్మాయిని తీసుకొని కిడ్నాప్ చేస్తారు. మధ్యలో దొరికే అవకాశం ఉన్నా కానీ నాగభూషణం కారులో నుండి రాధ బంగారు డబ్బులు ఆ ఇన్స్పెక్టర్ కు వెరవేయడంతో నాగభూషణం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ రాధ ఒక పారిశ్రామికవేత్త కైకాల సత్యనారాయణ కూతురు. ఆ విషయం తెలుసుకున్న కైకాల రాధను పట్టుకొని తెచ్చి ఇచ్చిన వారికి 1 లక్ష రూపాయల బహుమానం అని ప్రకటిస్తాడు. రాజాబాబు ఈ స్టేట్మెంట్ విని పట్టుకుంటే లక్ష్యాన్ని పాట పడతాడు. ఇది నాగభూషణం రాధా చూస్తున్నారు. ఈ సాంగ్ చాలా తమాషాగా ఉంటుంది. ఇక అప్పటి నుండి డిపార్ట్మెంట్ లో డిటెక్టివ్ గా రాజుగా కృష్ణ గారు, విజయలలిత ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే కైకాల దేశద్రోహులతో చేయక దేశంలో అలజడులు సృష్టించడమే కాకుండా అంది వచ్చిన నాగభూషణంతో కూడా చేయగలిగి అతని ద్వారా మారణ పనులు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటాడు. ఇలా జరుగుతున్నప్పుడే నాగభూషణం ఎవరో కాదు, డిటెక్టివ్ యుగంధర్ అని కైకాలు చుట్టూ ఉన్న వారందరూ డిపార్ట్మెంట్ మనుషులని కైకాలు గ్రహించి క్లైమాక్స్ చాలా ఇంట్రెస్ట్ గా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల. కృష్ణ గారికి 2 పాటలే ఉన్నాయి ఈ సినిమా. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో